పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. I greet you all in the matchless name of Jesus Christ of Nazareth. आप सबको ईश्वर मसीह के नाम पे शुभकामनाएं. మరి దేవుని యొక్క పరిపూర్ణత అనేది ఎలా ఉంటుందో, లేదంటే దేవుని యొక్క పరిపూర్ణతలో మనము కూడా పాలిభాగస్తులు అవ్వాలంటే, ఆయన పరిపూర్ణుడు గనుక మనము కూడా పరిపూర్ణులుగా ఉండాలని ప్రభువు చెప్పాడు. కాబట్టి దానికి ఏం చేయాలో మరి గడిచిన వారం మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాం. వాటిని అనుసరించిన వారు ధన్యులు. దేవుని స్తోత్రం. ఈరోజు అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి చదివి ఈరోజు వాక్య భాగంలోనికి మనం ప్రవేశిద్దాం. Romans 10th chapter 4th verse. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం. For Christ is the end of the law for righteousness to everyone that believeth. విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. జాగ్రత్త గమనించండి. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా లేదంటే భారతదేశంలో కానీ ఎక్కడైనా కూడా, ఎస్పెషల్లీ డినామినేషనల్ చర్చెస్లో వాటిలో మనం చూస్తే, ఈ ధర్మశాస్త్రము అనేటువంటిది, అనగా లా అని ఇంగ్లీష్లో వాడారు. ఈ ధర్మశాస్త్రము అనేది ఇంకా చలామణిలోనే ఉంది. చలామణిలో ఉండటం అంటే ఇంకా దాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు, దాన్ని అనుసరిస్తూనే ఉన్నారు, లేదంటే దాన్ని అనుసరించాల్సిందే అనే విధంగా బోధిస్తూ ఉన్నారు. కానీ ఈ యొక్క వచనమే కాదు, ఇప్పుడు మనం తెలుసుకోబోయే సత్యాన్ని మనం గనక అర్థం చేసుకోగలిగితే మన యొక్క జీవితాలు సరైన మార్గంలో ఉండే అవకాశం ఉంది. క్రైస్తవులమే, అందరం క్రైస్తవులమే, అందరం దేవుని బిడ్డలమే. కానీ మనము జీవిస్తున్న జీవిత విధానము, మనము అవలంబిస్తున్న లేదంటే పాటిస్తున్నటువంటి నియమాలు, ఇవి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి, లేదంటే ఆయన నూతన రక్తము ద్వారా మన కొరకు చేయబడినటువంటి నూతన నిబంధనకు సంబంధించినవా, లేక ఆయన దేనికి ముగింపై ఉన్నాడో, దేనిని క్లోజ్ చేసేసాడో, ఎండ్ చేసేసాడో, దానికి సంబంధించినవి మనం కొనసాగిస్తున్నాం అనేది మనం ఈ రోజున తెలుసుకోబోతా ఉన్నాం. మళ్ళీ చదువుతున్నాను ఆ వచనాన్ని. ఫర్ క్రైస్ట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద లా ఫర్ రైచియస్నెస్ టు ఎవ్రీవన్ దట్ బిలీవెత్. ఆయన ఆ ధర్మశాస్త్రమునకు ముగింపు ఎందుకయ్యాడు అని అంటే, నమ్మిన ప్రతి వానికి నీతిని అనుగ్రహించటానికి. హల్లెలూయా. అంటే ధర్మశాస్త్రం అనేది ముగించబడకపోతే మనకి నీతి అనుగ్రహించబడే అవకాశము చెప్పాలి లేదు. కానీ ఇంకా 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 ఆ ధర్మశాస్త్రం అనేది క్రైస్తవుల జీవితాల్లో, మరి ఎక్కువగా చూస్తే యూదుల జీవితాల్లో అది కొనసాగుతూనే ఉంది. ఒకవేళ నువ్వు ధర్మశాస్త్రమునకు సంబంధించి లేక పాత నిబంధనకు సంబంధించినటువంటి నియమాలను, కట్టడలను, ఆచారాలను పాటిస్తూ నేను క్రైస్తవుడిని అని అనుకుంటున్నట్లయితే నీకు యూదునికి తేడా లేదు. జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఈ రోజున క్రైస్తవ సమాజం అంతా కూడా ఎలా ఉందంటే, మిక్స్ మసాలా అన్నీ కలిపేసుకున్నారు.
అన్నీ కలిపేసుకున్నారు. పాత నిబంధనలు కూడా కొన్ని తెచ్చి, అంటే వాళ్ళకి అనుకువగా ఉన్నాయి, వాళ్ళకి లాభదాయకంగా ఉండేవి తీసుకొచ్చి ఆ ఆచారాల్ని ఫాలో చేస్తున్నారు. లోక సంబంధమైన పోకడతో కూడా వెళ్తున్నారు. ఈరోజు ఫాదర్స్ డేని సెలబ్రేట్ చేస్తుంటారు చాలా సంఘాల్లో కదా. ఒక వారం మదర్స్ డే, ఈరోజు 5 చూడండి, ఎక్కడ చూడండి చాలా సంఘాలు. అంతేకాకుండా సమాజంలో ఉన్నటువంటి ఆచారాలను కూడా ఫాలో చేస్తూ ఉన్నారు. ఇంకా నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లా, వాస్తు నుంచి మొదలు పెడితే అన్ని ఆచారాలు కదా. పెళ్ళనగానే ఇటు కూర్చోవాలి, అటు కూర్చోవాలి, ఇట్లయ్యాలా, అట్లయ్యాలా, ఇవన్నీ ఉంటాయి. ఇది దీన్ని ఏమంటారు? సంకర జాతి అంటారు. ఏమంటారు దీన్ని? ఇవన్నీ చేసేవాళ్ళు ఏమనాలి? సంకర జాతి. క్రీస్తు జాతి ఏంటంటే నూతన నిబంధనను అనుసరించేవారు, యేసు క్రీస్తు యొక్క బోధను అనుసరించేవారు. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభువు వారు పాత నిబంధన లేక ధర్మశాస్త్రమునకు ఆయన ఏమై ఉన్నాడు? ముగింపై ఉన్నాడు. దాన్ని ముగించకుండా ఆయన ఆయన ఇచ్చే నీతిని మనము పొందుకోలేం కాబట్టి దానికి ఆయన ముగింపై ఉన్నాడు. చాలామంది చాలా మా జ్ఞానం తెలుసు అనుకునేటువంటి పండితులు, బైబిల్ పండితులు మీరు గమనిస్తే వాళ్ళు వాక్యం చెప్పారంటే ఖచ్చితంగా పాత నిబంధన నుంచే ఉంటుంది. జాగ్రత్తగా గమనించండి. నేను పాత నిబంధన నుంచి వాక్యం చెప్పొద్దని చెప్పట్లా, లేదా తప్పని చెప్పి నేను చెప్పట్లా, లేదా ప్రభు చెప్పట్లా. ఇక్కడ యూ కెన్ షేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ జెనసిస్ టు రెవల్యూషన్స్, బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఫాలోయింగ్ ఇట్ ఆర్ ప్రాక్టీసింగ్ ఇట్, యూ మస్ట్ ప్రాక్టీస్ ఓన్లీ న్యూ టెస్టిమెంట్. అర్థమైంది కదండి? వాక్యం అనేది ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చెప్పొచ్చు, వినొచ్చు, బోధించవచ్చు. ఆచరించాల్సిన దానికి వచ్చేటప్పటికి మనం ఆచరించాల్సింది ఏంటి? క్రొత్త నిబంధనను మాత్రమే. గుర్తుపెట్టుకోండి, మాత్రమే. అది ఇది కాదు, మాత్రమే. పాత నిబంధన లేదంటే ధర్మశాస్త్రముకు సంబంధించినటువంటి ఆచారాలు కానీ, క్రియలు కానీ, సంబంధించినటువంటి పద్ధతులు మనం చేయటం, ఆచరించటం ఎంత ప్రమాదకరమో ఒకసారి మీరు చూద్దురు కానీ మీకే తెలుస్తుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం నుంచి ఒకసారి జాగ్రత్తగా చదివి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2 Corinthians 3rd chapter from 6th verse onwards. Let's try to understand this fact. Paul is writing this letter to the church in Corinthia, who also hath made us able ministers of the New Testament, not of the letter, but of the Spirit. For the letter killeth, but the Spirit giveth life. చదవమ్మా. ఆయనే మమ్మను క్రొత్త నిబంధనకు. జాగ్రత్తగా గమనించండి. ఆయన అంటే ఎవరండి ఇక్కడ? చెప్పాలా? ఆన్సర్. యేసు ప్రభువు. యేసు ప్రభువరా? ఆయన అంటే యేసు ప్రభువే మమ్మను క్రొత్త నిబంధనకు, మమ్మును క్రొత్త నిబంధనకు, పాత నిబంధనకు కాదు, క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు జాగ్రత్త గమనించండి, అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులమౌటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. సో పౌలు అంటున్నాడు ఇక్కడ, యేసు ప్రభు మాకు ఇచ్చిన పరిచర్య దేనికి సంబంధించిందంట? క్రొత్త నిబంధన, పాత నిబంధనకు సంబంధించింది కాదు అది. క్రొత్త నిబంధనకు సంబంధించిన పరిచర్యను మాకు ఆయన ఇచ్చాడు. ఈ పరిచర్య చేయడానికి సామర్థ్యాన్ని ఇచ్చాడు. చదువమ్మా. ఆయనే మమ్మను క్రొత్త నిబంధనకు అనగా
అక్షరమునకు కాదు కాని ఆ. ఆత్మకే అక్షరములకు కాదు కానీ ఆత్మకే. పరిచారకులమౌటకు అనగా మాకు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచినటువంటి నూతన నిబంధనలోని సంగతులను మాత్రమే అనుసరించటానికి దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ సామర్థ్యం మాకు ఇచ్చాడు అంటున్నాడు. చదవమ్మా. మాకు సామర్థ్యం కలిగించి ఉన్నాడు. ఆ. అక్షరము చంపును జాగ్రత్త కాని గమనించండి. అక్షరము చంపును, ఆత్మ జీవింపచేయును. ఆత్మ జీవింపజేయను. అక్షరం అంటే ఏం చేస్తుందంట? అక్షరము చంపుద్దంట. ఆత్మ మీరు అనుకోవచ్చు, మీకు కొంచెం కన్ఫ్యూషన్లో ఉండొచ్చు. ఈ అక్షరం చంపుద్దా? అక్షరం అంటే ఏంటో. ఆత్మ జీవింపజేస్తుంది, మనకు అందరూ తెలుసు. పరిశుద్ధాత్మ, ప్రభుని నమ్మినప్పుడు మనం పొందుకునే పరిశుద్ధాత్మే మనకి నిత్య జీవానికి కారణం. అది జీవింపజేస్తుంది. అక్షరం చంపుద్దా? ఏంటి అక్షరం? ఏంటి అక్షరం? చదవండి ఒకసారి 7వ వచనం. బట్ ఇఫ్ ద మినిస్ట్రేషన్ ఆఫ్ డెత్, ఇక్కడ మనం గమనిస్తే మరణ కారణమగు పరిచర్య. ఏంటండి ఆ పరిచర్య? అంటే ఆ పరిచర్య ఒకటి ఉంది. అది దేనికి తీసుకెళ్తుంది? నిన్ను మరణాన్ని తీసుకెళ్తుంది. అందుకనే ఆ పరిచర్యని ఏమన్నాడు ఆయన? మరణ కారణం. చదువు, మీరు తెలుగులో చదివితే మీకే అర్థం అవుతుంది, ఎందుకంటే మీకు తెలియాల. మరణ కారణమగు పరిచర్య. మరణ కారణమగు పరిచర్య. ఏమంటే మనం చదువుతుంటాం బైబిల్, కానీ ఇలాంటి పదాలు ఎట్లా మిస్ చేసుకుంటారో మన వాళ్ళు అర్థం కాదు. చాలా మంది బిలీవర్స్ అంటే పెద్ద పెద్ద సేవకులు ఇట్లాంటి పదాలు చెప్పరు అసలు, ఎక్కడ బైబిల్లో ఉన్నాయి. మరణ కారణమగు పరిచర్య. మనకి పరిచర్య తెలుసు, ఎంతో మంది ఎన్నో రకరకాలుగా పరిచర్యలు చేస్తున్నారు. కానీ మరణ కారణం, మరణానికి తీసుకెళ్ళేటి, మరణానికి కారణమైన పరిచర్య ఒకటి ఉందంట. ఏంటది? జాగ్రత్తగా గమనించండి. ద మినిస్ట్రేషన్ ఆఫ్ డెత్ రిటన్ అండ్ ఎంగ్రేవెన్ ఇన్ స్టోన్స్. చదవమ్మా. పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన జాగ్రత్తగా చదవండమ్మా. అక్షరములకు రాళ్ల మీద చెక్కబడిన అక్షరమునకు సంబంధించినదైనను సంబంధించింది. ఇది సంగతి. మహిమతో చాలా కూడినదైనను. ఎంతవరకు నేను చదివి అంతవరకు చదివితే సమస్య. అంటే ఎందుకంటే కన్ఫ్యూజన్ లేకుండా ఉండటం కోసం నేను చదువుతున్నాను కరెక్ట్గా. ఓకే. సో మరణ కారణమగు పరిచర్య ఒకటి ఉంది. అక్షరము చంపునన్నారు కదా, అదే ఈ పరిచర్య. ఇదేంటి కొత్తగా ఉంది పదాలు? అక్షరం చంపుద్ది అంటున్నారు, మరణ కారణము పరిచర్య అంటున్నారు. ఏంట్రా బాబు? నాకు కన్ఫ్యూజన్ లేకుండా నెక్స్ట్ లైన్లో ఏం రాస్తున్నాడు? అదేంటంట? రాయ మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించింది. మోషే గారు కొండ మీదకి వెళ్ళారు కదా, వెళ్ళినప్పుడు 2 పలకల మీద తెలుసు మనకు కదా, రాసేసి చెక్కబడి తీసుకొని వచ్చాడు. ఏంటది? అది ఏంటి చెప్పండి? మరణ కారణమైన పరిచర్య. అక్షరం ఏం చేస్తుందంట చెప్పాలా? అక్షరము చెప్పండి సార్, కొంచెం ఇబ్బందిగా ఉంది కదా నమ్మటానికి. అంతే కానీ బైబిల్ అది వాక్యం, ఇదే సత్యం. ఈ జనాలు ఎవరు ఇట్లాంటివి పట్టించుకోరు అసలు. అక్షరము చంపును, ఆత్మ జీవింపచేయను. మరణ కారణముకు పరిచర్య ఒకటి ఉంది. అది ఏంటని కన్ఫ్యూజ్ అవుతున్నారేమో. అది రాయి మీద చెక్కబడినదై ఉన్నది. అయినా కూడా దానికి కూడా మహిమ ఉందంట. దానికి మహిమ లేదని కదా, ఎందుకంటే దేవుడి నుంచి వచ్చిందే కాబట్టి దానికి కూడా మహిమ ఉంది. చదవమ్మా ఇప్పుడు చదువు. మరణ కారణమగు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినదాయను. అంటే మీకు అర్థమవుతుంది ఏంటంటే ఇక్కడ ఆ రాళ్ల మీద చెక్కబడిన అక్షరం ఏదైతే ఉందో ఆ అక్షరం ఏం చేస్తుంది చెప్పాలి? ఏం చేస్తుంది? చంపుతుంది లేదా? వ్యభిచారము చేస్తే రాళ్లతో కొట్టి చంపాలి అని రాసిందా లేదా? అక్షరంలో ఉందా? అక్షరంలో ఉందా? ఉంది. అంటే ఏం చేస్తుంది? అక్షరం ఏం చేస్తుంది? నిన్ను చంపుతుంది. అదే పని చేద్దామని వచ్చారు రాళ్ళు తీసుకొని, వ్యభిచారంతో పట్టుబడినామని. ప్రభు ఏమన్నాడు?
మీలో ఏ తప్పు చేయని వాడు మొదట రాయి వేయండి అని, ఆ తర్వాత అమ్మా నీ పాపములు ఇక మీదట పాపము చేయకుండా ఆత్మ ఏం చేస్తుంది? జీవింపజేస్తుంది. హల్లెలూయా. అటువంటి ఆత్మ సంబంధమైన పరిచర్యనే దేవుడు నూతన నిబంధన ద్వారా శిష్యులకు మనకు ఇచ్చాడు. కానీ నిన్ను చంపేటువంటి అక్షరములకు సంబంధించిన రాయి మీద చెక్కబడిన దానిని మనకు ప్రభు ఇవ్వలేదు, గుర్తుపెట్టుకోండి. చదివితే, but if the ministration of death written and engraved in stones was glorious, so that the children of Israel could not steadfastly behold the face of Moses for the glory of his countenance, which glory was to be done away. చదవమ్మా. మరణకారణమగు పరిచర్య, మరణకారణమగు పరిచర్య, రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు ఆ రాళ్ల మీద చెక్కబడిన అక్షరమునకు సంబంధించినదైనదు, మహిమతో కూడినదాయను. అందుకే మోషే ముఖము మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోవునదైనను ఇశ్రాయేలీయులు అతని ముఖము చేరి చూడలేకపోయిరి. ఆ కొండ మీద నుంచి మోషే గారు ఆ 10 ఆజ్ఞలు, ఆ ధర్మశాస్త్ర ఆజ్ఞని కూడా పట్టుకొని వస్తా ఉన్నప్పుడు ఆయన ముఖం ఎంత మహిమతో వెలిగిపోతుందంటే వీళ్ళు ఇజ్రాయేల్ దాన్ని చూడలేకపోయారు. కానీ ఆ మహిమ అలాగే ఉండే మహిమ అది కాదంట. అదేంటది? గ్రాడ్యువల్గా తగ్గిపోయి ఆల్రెడీ ముగిసిపోయింది. ఇప్పుడు క్రీస్తు ప్రభువు ద్వారా అది ముగించబడింది. అది లేదు, దానికి మహిమ లేదు. దానికి చెప్పాలంటే నీకు మహిమ ఉన్నది కావాలా, మహిమ లేనిది కావాలా? నీకు మహిమ ఉన్నదాన్ని నువ్వు వెంబడిస్తావా, మహిమ లేని దాన్ని వెంబడిస్తావా? మహిమ నుంచి అత్యధిక మహిమకు, లేదంటే శాశ్వత మహిమకు తీసుకెళ్లేటువంటి ఆ మార్గాన్ని వెంబడిస్తావా? ఆ క్రియల్ని చేస్తావా? లేక కొంతకాలం ఉండి తగ్గిపోయేది కాదు, తగ్గిపోయింది కూడా, ముగించబడింది కూడా, ఇక మహిమకరంగా లేదది, దాన్ని వెంబడిస్తావా? ఆ తర్వాత మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, అది ముగించబడితేనే, అది ఎండ్ అయితేనే, అది సమాప్తము చేయబడితేనే, అది నెరవేర్చబడితేనే పూర్తిగా మనం క్రొత్త నిబంధనలోకి రాగలము. దేవుని యొక్క కృపను, ఈ యొక్క కొత్త నిబంధనకు సంబంధించిన ఆత్మ సంబంధమైనటువంటి పరిచర్యను మనము కొనసాగించగలం. You have to stop it. అవి మందులే, అవి మెడిసిన్సే. కానీ ఆ మెడిసిన్స్ వేసుకుంటే నీకు పడట్లేదు, నీకు రియాక్షన్ అవుతుంది. అవునా? ఒకవేళ ఒక మెడిసిన్ వేసుకున్నావు, అది నీకు పడట్లేదు, రియాక్షన్ అవుతుంది, అయినా వేసుకొని చచ్చిపోతావా? చెప్పాలి, చచ్చిపోతావా? కాదు. ఏం చేస్తావు? అది తీసేసి బతకాలి కదా. బతకాలంటే నీ శరీరానికి ఏది అవసరమో, ఏది అయితే నువ్వు బతుకుతావో ఆ మెడిసిన్. మనం బ్రతకడానికి, జీవించడానికి, అంటే ఈ శారీరక జీవితం గురించి కాదండి, ఇది దయచేసి గమనించండి. ఇది శారీరక జీవితం కాదు, నిత్య జీవం కొరకు సంబంధించింది. మనం బ్రతకటానికి, మనం జీవించటానికి పాత నిబంధన మనకి ఉపయోగించదు. అది మనల్ని చంపటానికి ఉపయోగపడుతుంది. మనల్ని బ్రతికించడానికి, జీవింప చేయటానికి ఉపయోగపడేది ఆత్మ సంబంధమైనటువంటి నూతన నిబంధనతో కూడినటువంటి పరిచర్య, వాక్యము. అందుకే ఈ పౌలు గారి యొక్క బాధను మనం గమనించాలి. ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, లెట్స్ కమ్ బ్యాక్ టు రోమన్స్ 10th chapter 4th verse చదివాం కదా. మనము నీతిమంతులమయ్యే అవకాశం అక్కడ ఉందండి, ఉందా? ధర్మశాస్త్రం అంతా కాదు కదా, నువ్వు అసలు ఎన్నో కొన్ని వేల ఆజ్ఞలు ఉన్నాయి అందులో. అవన్నీ ఎవడు ఫాలో చేయగలడా, చేయలేడా? ఎవడు చేయలేడు. అందులో ఉన్న ఒక ఆజ్ఞ ఏంటంటే, అన్ని వేల ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటంటే, వాటిలో ఒక్కటి తప్పితే అన్ని తప్పినట్టే. తెలుసా మీకు ఆ విషయం? ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి లొసుగు ఏంటంటే, కిటుకు ఏంటంటే, మర్మం ఏంటంటే మన వాళ్ళు తెలియంది. ఉదాహరణకు 10,000 ఆజ్ఞలు ఉన్నాయి అనుకుందాం.
నువ్వు 9,999 ఆజ్ఞల్ని ఖచ్చితంగా పాటించి ఒక్క ఆజ్ఞ తప్పావనుకో, అనుకున్నా చిన్న అబద్ధం ఆడావనుకో, ఏమైతే తెలుసా, 1000 ఆజ్ఞలు మిగిలిన 99 కూడా 0 అయిపోతాయి. అది ఇది ఉంది కదా మనకి పాము పట్టం అనేది ఉంటుంది తెలుసా మీకు? పాము పట్టం అని ఒకటి ఉంటుంది, దాన్ని ఏమంటారు, స్నేక్స్ అండ్ ల్యాడర్స్ అంటారు. నిచ్చెనలు పాములు ఉంటాయండి పట్టం, మనం వేసి నెంబర్లు వేసుకుంటూ వెళ్తాం. అక్కడ 99 దగ్గర ఒక పాము ఉంటుంది తెలుసా, పెద్ద పాము. చిన్న చిన్నవి ఉంటాయి, కాటేస్తుంటే మన కిందకు వస్తుంటే ఎక్కుతుంటాం, నిచ్చెన ఎక్కుతా వెళ్తుంటాం. ఆ లాస్ట్లో 100కి ముందు ఒకటి ఉంటుంది 99లో, అది కాటేసినాక మళ్ళీ కిందకు వస్తాం. అది ధర్మశాస్త్రం అంటే అలాంటిది. ఏ మనిషి కూడా దాన్ని నెరవేర్చలేడు, ఏ మనిషి కూడా దాన్ని ఆచరించలేడు, దాన్ని అనుసరించలేడు. అది ధర్మశాస్త్రం, అది పాత నిబంధన, ఎవరి వల్ల కాదు అది. అందుకని పౌలు గారు ఏమంటున్నాడు చూడండి ఒకసారి, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1 నుంచి 3 దాకా చదువు. ఇందాక 4 చదివాం కదా, ఇందాక 4వ వచనం చదివాం. ఏమని? యేసుక్రీస్తు ప్రభు వారు ఆ యొక్క ధర్మశాస్త్రమునకు ముగింపై ఉన్నాడు అని కదా. ఇప్పుడు 10వ అధ్యాయము 1 నుంచి చదువుకుందాం. రోమన్స్ 10th chapter from 1st verse to 3rd verse. Brethren, my heart's desire and prayer to God for Israel is that they might be saved. చదవమ్మా. సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయునై ఉన్నవి. చూడండి, పౌలు గారి యొక్క ఆశ ఏంటంటే ఆ ఇశ్రాయేలీయులు రక్షించబడాలి అని. ఆ ఇజ్రాయెల్ రక్షించబడాలంటే వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటి? 4వ వచనంలో చెప్పాడు. ఏంటి తెలుసుకోవాల్సింది? యేసుక్రీస్తు ప్రభువునందు ధర్మశాస్త్రం చదవండి మా నేను తెలుగులో చదవండి మీరు ఒకసారి. ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి. యేసుక్రీస్తు ప్రభువు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు, అది సమాప్తమైపోయింది అనే విషయాన్ని వాళ్ళు తెలుసుకుంటే తప్ప యేసుక్రీస్తు యొక్క నీతిని వాళ్ళు పొందుకోలేరు. కాబట్టి ఆయన ఆశ ఏంటంటే ధర్మశాస్త్రం అనేది, పాత నిబంధన అనేది క్రీస్తులో సమాప్తమైపోయింది, ముగించబడింది అని వాళ్ళు తెలుసుకోవాలని ఆశపడతా ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజున ఎంతమంది క్రైస్తవులైతే పాత నిబంధనలకు సంబంధించినటువంటి ఆచారాలని వెంబడిస్తూ ఫాలో చేస్తున్నారో, స్టార్టింగ్ విత్ వైట్ గౌన్, ఏమండి, స్టార్టింగ్ విత్ వైట్ గౌన్, క్యాసెక్ అంటారు కదా, తెల్లగేస్తారు ఇట. దాని నుంచి ఇక నువ్వు ఎన్ని ఉన్నాయో చూసుకో, ఇక నీకు తిరుగులేదు. నువ్వు లెక్క వేసుకుంటే మనోళ్ళు వేసే వేషాలు పాత నిబంధన సంబంధించి కదా. కోతకాలం పండుగ అని, హార్వెస్ట్ ఫెస్టివల్, ఇవన్నీ బాగా చేస్తారు మనోళ్ళు. దయచేసి గమనించండి. Are you with the ministration of death or are you with the ministration of life? మరణ కారణముకు పరిచర్యలో నువ్వు ఉన్నావా? ఏమంటారు, నిత్య జీవముకు కారణమైన పరిచర్యలో నువ్వు ఉన్నావా? మేమేమి అసలు దేవుని మహాకృపను బట్టి ఈ విషయాలన్నీ ఆయన మాకు అతి తొందరగానే తెలియజేయటం వల్ల ఏవి మన దగ్గర మేము ఏమి చెయ్యం కదా. మీకు తెలుసు, వేరే దగ్గర చూస్తే వారం కోటి ఉంటుంది, నడుస్తూ ఉంటుంది చర్చిల్లో. ఏం చెయ్యం. స్పెషల్లీ ఓల్డ్ టెస్ట్మెంట్ సంబంధించిన అసలు నో వే. ఎందుకనంటే అది చంపుద్ది, అది నిన్ను మరణానికి తీసుకుని వెళ్తాయి. ఎందుకంటే నువ్వు చెయ్యలేవురా బాబు. కోతకాల పండుగ చేస్తావేమో, ఇంకేదన్నా చేస్తావేమో, ఆ వేల ఆజ్ఞలను నువ్వు పాటించలేవు. దానివల్ల నువ్వు నీతిమంతుడివి, దానివల్ల నువ్వు పరిశుద్ధుడు అని అవుతావని క్రియల సంబంధమైనటువంటి వాటిని బట్టి నువ్వు పరిశుద్ధుడు అవుతావని నువ్వు అనుకుంటున్నావు. అలా అవ్వలేవు.
అలా అనుకుంటే వాళ్ళని చూసి మళ్ళీ ఏళ్ళు చూపిస్తుంటాడు ఈ క్రైస్తవుడే ఈ సేవకుడే. యూదులు చూడండి, యేసుప్రభుని ఇంకా నమ్మట్లేదు అంటారు, యేసుప్రభుని ఇంకా అంగీకరించట్లేదు. లేదా మన ముస్లిం సహోదరులు చూడండి, యేసుప్రభుని ఇంకా రక్షకుడిగా అంగీకరించట్లేదు అంటారు, లేదా వీళ్ళు అంటారు. కానీ వీళ్ళు ఎట్లా ఉన్నారు మరి? వీడు సంకర జాతిగా ఉన్నారు. ప్రభు ఏమన్నాడు తెలుసు కదా, ఉంటే చెప్పాలా, ఉంటే వెచ్చగా ఉండు, లేకపోతే చల్లగా ఉండు. నూలు వెచ్చగా ఉంటే ఏం చేస్తాడు ఆయన? అది ఎంత భయంకరమైన పరిస్థితి తెలుసా మీకు? అది మన శరీర భాగం ఉమ్ము ఉంది, మన నోట్లో ఉన్నంతసేపు ఏంటది ఉమ్ము? మన శరీర భాగమే అది కూడా, అవునా కదా? కానీ ఊసేస్తే, ఒకసారి ఊసిన తర్వాత అది మన శరీర భాగం అవుద్దా? అవ్వదు. పైగా ఏమవుద్ది? అది అసహ్యం అవుద్ది. అవునా? ఏంటది? అసహ్యం. మన ఉమ్మే మనకు అసహ్యం ఉంటుంది లేదప్ప. మా ఉమ్ము బలైనది, మళ్ళీ నాకుతావు నువ్వేమన్నా? అది నోట్లో ఎంతసేపు ఉన్నది నీ శరీర భాగమే. ఎప్పుడైతే ఊసేస్తావో అది నీ శరీర భాగం కాదు, కాకపోగా అది అసహ్యం అయిపోద్ది. జాగ్రత్తగా ఉండండి. ఎందుకు క్రైస్తవులకి ఈ విషయాలు అర్థం కావట్లేదు అంటే, సాతానుడు వాళ్ళందరినీ మోసం చేస్తున్నాడు. సాతాను చేత మోసపోబడుతున్నారు వాళ్ళు. బైబిల్ మరి 100 సార్లు, 10 సార్లు, 20 సార్లు, 30 సార్లు చదువుతుంటారు. వాట్ ఈస్ ద యూజ్? ఉపయోగం ఏంటి? సత్యం తెలియకపోతే ఉపయోగం ఏంటి? సో గాడ్ వాంట్స్ టు సేవ్ ఇజ్రాయెల్. ఇజ్రాయేలీలు అందరూ, యూదులందరూ రక్షించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. తన ప్రజలు రక్షించబడాలని కోరుకుంటున్నాడు. కోరుకొని ఆయన యేసుక్రీస్తు ప్రభువుని తన కుమారుని లోకానికి పంపించాడు. కానీ వాళ్ళే ఈ రోజున దాన్ని తిరస్కరించి ఆ పాతది, ముగించబడింది, సమాప్తము చేయబడిన దాన్ని వెంబడిస్తూ మరి రక్షణకి దూరముగా ఉన్నారు. సరే, మనకు అందించబడింది ఏది? నిత్య జీవానికి సంబంధించిన పరిచర్య మనకు అందించబడింది శిష్యుల ద్వారా. మరి మనం ఏం చేస్తున్నాం అంటే, మనం కూడా అక్కడికే వెళ్తున్నాం, వెనక్కి వెళ్తున్నాం. ఒకసారి చూడండి, ఇప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థం కావాలి. ఈ యొక్క అక్షరము చంపటం మాత్రమే కాదు, లేదంటే ఈ ధర్మశాస్త్రము, పాత నిబంధన అనేవి మనకి ఎంత మాత్రము మంచివి కాకపోగా అది మనకి శాపము. ఏంటండి అది? మనకి ఏందో ఈయన చెప్తున్నాడని కొత్త ఇవన్నీ అనుకుంటారు. వాక్యమే, సత్యమే ఇది. పాత నిబంధన ధర్మశాస్త్రము, నూతన నిబంధన వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక మార్గాన్ని మనకు చూపించి ఏం చేయాలో ఏం చేయకూడదో చెప్పిన తర్వాత ఇంకా నువ్వు దాన్ని ఆలోచరిస్తూ దాన్ని ఫాలో చేస్తున్నావనంటే ఆయన నీ నుంచి తీసివేసిన శాపాన్ని మళ్ళీ నీ మీదకి వేసుకుంటున్నట్టే. ఒకసారి గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చదువుదాం. లెట్స్ రీడ్ Galatians 3rd chapter 13th verse. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. Christ hath redeemed us from the curse of the law. ఏంటండి? దేని నుంచి ఆయన విమోచించాడు మనల్ని? కర్స్ ఆఫ్ ద లా అంటే దాని అర్థం ఏంటి? ధర్మశాస్త్రం ఏమిస్తుంది నీకు? చెప్పాలి, ఏమిస్తుంది? నిత్య జీవం ఇస్తుందా? దాని నుంచి మనల్ని విడిపించాడంట ప్రభువు. అర్థం చేసుకోండి. నాలాంటి వాడు ఎంతమంది చెప్పినా వినర్లేండి జనాలు, ఎందుకంటే బైబిల్లో రాసింది వినరని, సత్యాన్ని అనుసరించడం తెలుసు. కానీ బట్ దేవుని వాక్యము ఆయన తెలియజేయమన్నది, ఆయన ప్రకటించమన్నది, ఆయన బోధించమన్నది బోధించడం సేవకునిగా నా బాధ్యత. చదువు తెలుగులో. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాస మూలముగా మనకు లభించినట్లు. విశ్వాస మూలముగా, క్రియల మూలంగా కాదు. విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై
క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి చాలమ్మా, చాలు. ప్రభు మనల్ని విమోచించింది పాపము నుంచి మాత్రమే కాదు, పాపము దేనిని హేతువుగా చేసుకొని మనల్ని మరణానికి తీసుకెళ్తుందో ఆ ధర్మశాస్త్రమును యొక్క శాపం నుంచి కూడా మనల్ని విమోచించాడు ఆయన. హల్లెలూయా. మీరు అర్థం చేసుకోవాలి తప్పకుండా. పాత నిబంధనకు సంబంధించినటువంటి ధర్మశాస్త్రం సంబంధించినటువంటి ఆచారాలు కానీ పద్ధతులు కానీ మీరు ఒకవేళ పాటిస్తున్నట్లయితే, తెలుసా మీకు మనోళ్ళు 7 క్యాండిల్స్ పెడతారు తెలుసా? 7 క్యాండిల్స్ ఉంటాయి ఇట్ట, తెలుసా అండి మీకు? డినామినేషన్ చర్చిలకు వెళ్ళండి, సిఎస్ఐ చర్చికో లేకపోతే లూథరన్ చర్చికో ఎక్కడికైనా వెళ్ళండి, 7 క్యాండిల్స్ ఉంటాయి. కొన్ని చర్చెస్లో అయితే ఈడ వెనకాల పాస్టర్ గారు బోధించే వెనకాల పెద్ద చైర్ ఉంటుంది తెలుసా? వాడు ఏం సినిమా తీశారు వాళ్ళు? హిందీ సినిమా తీశారు కదా, ఏంటది? ప్రభాస్తో రాముడి మీద. ఏం సినిమా అది? జై శ్రీరామ. సినిమా పేరేంటి? ఆది పురుషన్ సినిమా తీస్తే, ఆ సినిమా తీసినప్పుడు ఆ డైరెక్టర్ ఏం చెప్పాడంటే, థియేటర్లో ఒక సీటు ఖాళీగా ఉంచండి, ఒక టికెట్ మాత్రం అమ్మబాకండి, మన ఆది పురుషుడైనటువంటి రాముడి యొక్క భక్తుడైనటువంటి హనుమాన్ గారు వచ్చి అక్కడ కూర్చుంటారు అని చెప్పాడు. తెలుసా? మీకు గుర్తుందా? మీరు తెలుసుకోండి, ఇట్లా అన్ని తెలియాలా. అలాగే చేశారు కూడా మనోళ్ళు. అంటే హిందూ సహోదరు వాళ్ళు నమ్ముతున్నారు, వాళ్ళు చేశారు. మనోళ్ళు ఏం చేస్తారు తెలుసా? మనోళ్ళు వచ్చే సంఘాలు, పెద్ద పెద్ద సంఘాలు, పెద్ద చర్చ్ చైర్ ఉంటుంది, అది మనం కూర్చోడం, మనుషులు కూర్చోడం కాదు, అది అట్లా ఉంచుతారు. దేనికో తెలుసా? దేనికి చెప్పండి? దేనికి చెప్పండి? దేనికి? ఈయన ప్రార్థన చేసేటప్పుడు ఏం చేస్తాడు తెలుసా? ప్రార్థన చేసి ఏం చేస్తాడు ఈయన? చూసారా చూడలేదా మీరు కళ్ళతో? ఏందది? ఏందయ్యా అది? ఏంటది? చెప్పండి, ఏంటది? ఎవడన్నా అడుగుతున్నాడా? ఎవడు అడగడు. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అయితే ఇటు తిరగండి అంట, ఈయన కూడా ఇటు తిరిగి, అక్కడ కుర్చీ ఉంటుంది, 7 క్యాండిల్స్ ఉంటాయి, మొత్తం నరకానికే పోతారు. నేను ఎవరికి భయపడను, ఏమన్నా అనుకోండి, చెప్తాను నేను డైరెక్ట్గా. ఆ కుర్చీలో ఉన్నాడా ప్రభువు? దేవుడు ఆ కుర్చీలో ఉన్నాడా? పోనీ అటు సైడ్ ఉన్నాడా? పోనీ ఇటు లేడా? ఇక్కడ లేడా? ఏంటండి అజ్ఞానం? నాకు అర్థం కాదు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నావా? ఇప్పుడు జరుగుతూ ఉంటాయి ఎన్ని సంఘాలు, అది జరుగుతుందా లేదా? మరణానికి వెళ్తున్నారు, గుర్తుపెట్టుకోండి, మరణానికి వెళ్తున్నారు. నువ్వేదో పెద్ద కుర్చీ వేసి పెడితే ఆడొచ్చి కూర్చునే ప్రభువు కాదు ఆయన. ఆయన కూర్చోడానికి నువ్వు స్థలం సిద్ధపరచలేవు తెలుసా? ఆయనకి మందిరం కడతావా నువ్వు అన్నప్పుడే ఆయన మందిరం నా కోసం నువ్వేడ కడతావు ఎదవా? భూమి నా పాదపీఠము, ఆకాశం నా సింహాసనం అన్నాడు దేవుడు. వీళ్ళు చేరేసి అటు 7 క్యాండిల్లు పెట్టి అటు తిరిగి దండం పెడుతుంటారు, అటు తిరిగి ప్రార్థన చేస్తుంటారు. పాత నిబంధనలో ప్రభు చెప్పాడు, వీళ్ళ కారణం ఏంటో తెలుసు? అలా చేయడానికి కారణం, యెరూషలేము తట్టు తిరిగి ప్రార్థన చేయమని పాత నిబంధనలో ఉంది. ఒక లేక కాదు. దానియేలు ప్రార్థన ఎలా చేసేవాడు అనుకుంటున్నారు? బందీగా ఉన్నప్పుడు కూడా దానియేలు ప్రార్థన కిటికీ తెరిచి యెరూషలేము తట్టు చూస్తూ, ఎందుకంటే అప్పుడు ఉంది, అప్పుడు చెప్పాడు దేవుడు అట్లా, అప్పుడు దేవుడు చెప్పాడు, అలా చేశారు. మీకు అర్థం అవుతుందో లేదో కానీ 98% క్రైస్తవులు మరణకరణమైనటువంటి అక్షరము, చంపేటువంటి అక్షరమైనటువంటి పరిచర్యను ఈ నూతన నిబంధనలోకి తీసుకొచ్చేసి మిక్స్ చేసేసి ఊసేసే స్థితిలోనే ఉన్నారు. జాగ్రత్త పడండి. బీ కేర్ఫుల్. ఉంటే వెచ్చగా ఉండలేకపోతే చల్లగా ఉండు. అసలు చల్లగా ఉండాల్సిన అసలు మనం అటు చూడాల్సిన అవసరమే లేదు. మనం అయిపోయిందిరా బాబు, ముగించేశాను రా బాబు, సమాప్తమైందిరా బాబు అని ఆయన చెప్తా ఉంటే, వాక్యం చెప్తా ఉంటే దాన్నే పట్టుకొని
ఎంతకాలం ఎలా అబ్రహాము యొక్క ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా మనకు కూడా లభించినట్లు అబ్రహాం పొందిన ఆశీర్వచనం ఏంటండి? డబ్బులా, ఆస్త, గొడ్లు గోదాములా? కాదు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. హల్లెలూయా. క్రియల ద్వారా కాకుండా విశ్వాసం మూలముగా నీతిమంతుడిగా తీర్చబడినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరన్నారంటే అబ్రహాం. హల్లెలూయా. అలాగే మనకు కూడా కేవలం యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన నీతి మనకి ఆపాదించబడి మనము కూడా నీతిమంతులం అవ్వాలనేది దేవుని యొక్క చిత్తము. అందుకే నిన్ను శాపానికి గురి చేసే, నాశనానికి తీసుకెళ్లే మరణకారణమైనటువంటి ఆ ధర్మశాస్త్రం యొక్క శాపమును నిన్ను విమోచించడానికి ఆయన శిలువలో మరణించాడు. నువ్వేమో మళ్ళీ నాకు ఆ శాపమే కావాలని తిరుగుతున్నావు, దాన్నే ఫాలో చేస్తున్నావు. వదిలేసాయి, ఫర్గెట్ అబౌట్. మనోళ్ళు తెలుసా? అమ్మో, ఆ క్యాథలిక్ తెలుసా అండి, వాళ్ళు విగ్రహారాధన చేస్తారండి క్యాథలిక్స్. మేరీ మాత బొమ్మ నువ్వేం చేస్తున్నా? క్యాండిల్ పెట్టి కుర్చీ వేసి నువ్వేం చేస్తున్నా? ఆ క్యాసెట్ వేసుకుంటేనే పైకి ఎక్కాలి, అది లేకుండా ఎక్కకూడదు. వాట్ ఈస్ దిస్? వాట్ ఈస్ హ్యాపెనింగ్? సత్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. కమ్ బ్యాక్ టు కొరింథియన్స్, 2 Corinthians 3rd chapter. 8th, 9th, 10th verse చదువుకుందాం. 8th verse. How shall not the ministration of the Spirit be rather glorious? ఇక్కడ పౌలు గారు రాస్తా ఉన్నాడు, అరే బాబు, ఫేడ్ అయిపోవటం అంటే తెలుగులో ఏమనుందమ్మా? ఫేడ్ అయిపోవటం అనేది తెలుగులో ఏమనుంది? వచనంలో చదవండి, ఉంటుంది కదా. తగ్గిపోయేది. మహిమ అంట ఆ ధర్మశాస్త్రము లేదంటే ఆ పాత నిబంధనలకు సంబంధించినటువంటి నియమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకొని వచ్చినప్పుడు వాటికి కూడా మహిమ ఉంది. అయితే ఆ మహిమ తగ్గిపోయే మహిమ అంట. మరి తగ్గిపోయే మహిమే అంత మహిమకరంగా ఉన్నప్పుడు హౌ షల్ నాట్ ద మినిస్ట్రేషన్ ఆఫ్ ద స్పిరిట్ బి రాదర్ గ్లోరియస్? చదవమ్మా, 8వ వచనం. కలిసి ఉంది పాస్టర్ గారు, అలాగే చదువుతాను. చదవమ్మా. ఇట్లుండగా మరణ కారణముకు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినదాయను. అందుకే మోషే ముఖము మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోవునదైనను ఇశ్రాయేలీయులు అతని ముఖము తేరి చూడలేకపోయిరి. చూడండి, మీరు చాలా గమనించండి. చాలా మంది చెప్తుంటారు, దేవుడిని మేము చూసాం, దేవుడు మాకు కనిపించాడు, రోజు పొద్దున్నే వస్తాడు నా దగ్గరికి, ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటాం. ఈయన కామన్ వాళ్ళు చెప్పేది కాదండి, పెద్ద పెద్ద సేవకులు. చెప్పానుగా మీకు, అక్కడ ఇది ఏందిరా, అక్కడ అది వరంగల్ దగ్గర ఏదో ఉందో, వరంగల్ దగ్గర పెద్ద చర్చ్ ఏంటది, అది గుర్తురా? పేరు కూడా మనకు అవసరం లేదు కాబట్టి పేరు కూడా గుర్తురాట్లే. చాలా ఫేమస్ అది. అక్కడికి వెళ్తే వరంగల్ వేరే పని మీద వెళ్ళి వస్తా బాగా కట్టారంటే బిల్డింగ్ అని చూద్దామని వెళ్తే, అమ్మా కరుణాపురం బాగా చెప్పారు. ఆయన అంటున్నాడు, ఆయనకు బ్యాచ్ ఉన్నారు, తెల్ల బట్టలు వేసుకునే వాళ్ళు, ఫాలోవర్స్ ఆఫ్ క్రైస్ట్ కాదు, ఫాలోవర్స్ ఆయనకి. ఈయన మీకు విషయం చెప్పాలి, దేవుడు చెప్పమంటున్నాడు నాకు, ఇదిగో ప్రభు నా పక్కనే ఉన్నాడు అనగా అని చెప్పడం పడుతున్నాడు. ప్రభు ఇప్పుడు నా భుజం మీద చేసాడు అంటున్నాడు ఆయన. ఇట్లాంటి వాళ్ళు తయారయ్యారు. మీకు తెలిసి ఎట్లుంటుంది అక్కడ తిరణాళ్ళు, ఎగ్జిబిషన్స్, ఇప్పుడు సమ్మక్క సారక్క ఇట్లాంటి జరుగుతుంది సార్, అట్లా ఉంటారు జనం అక్కడ.
దేవుడు ఇచ్చినటువంటి మరణకారణముకు పరిచర్యకు సంబంధించిన అక్షరములకు సంబంధించిన ఏదైతే చంపుద్దో అదే విధమైనటువంటి ఆ రాయి మీద చెక్కబడినటువంటి ఆ యొక్క నియమాలని దాని ధర్మశాస్త్రాన్ని తీసుకొని వస్తున్నటువంటి వ్యక్తి యొక్క ముఖాన్ని వీళ్ళు చూడలేకపోయారంట. ఎవరు చూడలేకపోయారు? నువ్వు దేవుడు చూస్తావు, రోజు వచ్చి నీతో మాట్లాడతాడు ఆయన. సరే ఎందుకులేండి, ఇంకా మనం వాళ్ళ గురించి అలా వెళ్తే వేరుకి వెళ్ళిపోతుంది. సరే ఇక్కడ మనం చూద్దాం. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ గలదయ్యుండును. సో అర్థం చేసుకోండి. సో ఎంతో మహిమ గలది, లేదంటే నిత్య మహిమ కలిగినటువంటి నూతన నిబంధనకు సంబంధించిన ఆత్మ సంబంధమైన పరిచర్యను మనము కొనసాగిస్తూ దాన్ని వెంబడించే వారిగా ఉండాలి. కానీ మరణకారణమైనటువంటి చంపేటువంటి అక్షరముకు సంబంధించినటువంటి పాత నిబంధనకు కూడినటువంటి ధర్మశాస్త్రమును మనము అనుసరించకూడదు. 9వ వచనం చదివినట్లయితే, ఫర్ ఇఫ్ ద మినిస్ట్రేషన్ ఆఫ్ కండెమ్నేషన్ బి గ్లోరీ, ఇక్కడే ఉన్నాడు చూడండి, శిక్షావిధికి కారణమైన పరిచర్య, మరణ కారణమైన పరిచర్య అన్నాడు దాన్ని. పాత నిబంధన ధర్మశాస్త్రంతో కూడినటువంటి ఆ పరిచర్య ఏదైతే ఉందో, లేదా ఆ పాత నిబంధన ఏదైతే ఉందో అదేంటండి? తీర్పును నీకు తీర్చేది. కానీ చూడండి, ఫర్ ఇఫ్ ద మినిస్ట్రేషన్ ఆఫ్ కండెమ్నేషన్ బి గ్లోరీ, మచ్ మోర్ డస్ ద మినిస్ట్రేషన్ ఆఫ్ రైచియస్నెస్ ఎక్సీడ్ ఇన్ గ్లోరీ. చదవమ్మా. శిక్షావిధికి కారణమైన పరిచర్య మహిమ కలిగినదైతే నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమను కలదగును. ఇక్కడ 3వ పాయింట్ మనకు గమనిస్తుంది ఏంటంటే, మనల్ని చంపేది అది, అదే విధంగా 2వది మనల్ని శిక్షా విధికి కారణం చేసేది, తీసుకుని వెళ్ళేది. మరి శిక్షా విధికి వెళ్ళటం అనంటే తీర్పు కదా, తీర్పు జరిగితేనేగా శిక్షా విధికి వెళ్ళేది. కండెమ్నేషన్ అంటే శిక్షా విధికి కారణం తీర్పులోనికి నేను తీసుకుని వెళ్ళేది. కానీ ప్రభు ఏమన్నాడు? యోహాను సువార్త 3వ అధ్యాయం 16-17 వచనాలు మనం చూసినట్లయితే, మనందరికి బాగా తెలుసు కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, ఆయన అద్వితీయ కుమారుని పుట్టినవాని అందుకు విశ్వాసం ఉంచేవాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించను. అయితే ఆ తర్వాత 17వ వచనం చదవండి. 17వ వచనం చాలా ఇంపార్టెంట్. John 3:17. John 3:17. For God sent not his son into this world to condemn the world. ఆ పరిచర్య ఏదైతే ఉందో, పాత నిబంధన ధర్మశాస్త్రం ఏదైతే ఉందో, అది కండెమ్నేషన్, మినిస్ట్రేషన్ ఆఫ్ కండెమ్నేషన్. కానీ దేవుడు తన కుమారుణ్ణి తీర్పు తీర్చడానికి పంపించాడా? కండెమ్ చేయడానికి పంపించాడా? కాదు. దేనికోసం పంపించాడు? రక్షించడానికి పంపించాడు. చదవమ్మ 17వ వచనం. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు. జాగ్రత్త గమనించండి. అంటే ధర్మశాస్త్రము, పాత నిబంధన నిన్ను తీర్పులోనికి తీసుకుని వెళ్తుంది. ఆ తీర్పు వలన నీకేమొస్తుంది? తీర్పు వలన నువ్వు పరిశుద్ధుడు కాదు కదా, నీతిమంతుడు కాదు కదా, ఏమొస్తుంది? శిక్ష వస్తుంది. హల్లెలూయా. శిక్షా విధికి కారణమైనటువంటి ఆ పాత నిబంధన, దాని ఆచారాలు, దాని పద్ధతులు ఎందుకురా బాబు మీకు అంటున్నాడు పౌలు గారు. ఆయన ఉద్దేశించి మాట్లాడుతుంది మనం గమనిస్తే యూదుల గురించి, అప్పుడున్న యూదులు. ఎందుకంటే వాళ్ళే కదా ఎక్కువ ఉన్నారు అక్కడ. వాళ్ళు మారాలి చెప్తున్నాడు. మీరు రక్షించబడటం నా ఆశ, దేవుని కోరిక. ఎప్పటి వరకైతే మీరు ఆ ధర్మశాస్త్రము, పాత నిబంధన సమాప్తమైనవి, క్రీస్తు ద్వారా ముగించబడినవి, కొట్టివేయబడినవి ఇక లేవు అని ఎప్పుడైతే మీరు నమ్ముతారో అప్పుడే మీరు ప్రభువుని చూడగలుగుతారు, అప్పుడే మీకు రక్షణ సాధ్యము అని. దయచేసి పాత నిబంధనకు సంబంధించినటువంటి ఆచారాలు దేన్ని పాటించకండి, వేటిని పాటించకండి. అవి మిమ్మల్ని మరణానికి తీసుకుని వెళ్తాయి, మిమ్మల్ని తీర్పుకు తీసుకుని వెళ్తాయి. అవి మీకు శాపమునకు మరి అవి తీసుకొని వెళ్తాయి. హల్లెలూయా. Let's come back to 2 Corinthians. 2 Corinthians 3rd chapter.
2 Corinthians 3rd chapter, 10th verse, 11th verse. For if that which is done away was glorious, much more that which remaineth is glorious. ఇలా తగ్గిపోయే మహిమే, తగ్గిపోయేటువంటి ఒక టైంకి కంప్లీట్గా ఆరిపోయి ఏమాత్రము వెలుగు లేకుండా చీకటిమయమైపోయేటువంటి ఆ ధర్మశాస్త్రమే మహిమకరంగా ఉన్నప్పుడు, ఎప్పటికీ నిలిచి ఉండేటువంటి ఆత్మ సంబంధమైన పరిచర్య, నూతన నిబంధన ఏదైతే ఉందో అది ఇంకెంత మహిమకరంగా ఉంటుంది అంటున్నాడు. తగ్గిపోవున్నదే మహిమ గలదై ఉండిన ఎడల నిలిచినది మరి ఎక్కువ మహిమ గలదై ఉండును కదా. అండ్ 12th verse మనం చూసినట్లయితే, seeing then that we have such hope, we use great plainness of speech. చదవమ్మా. తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలు తేరు చూడుకుంటున్నట్లు. వదిలేసమ్మా, కలిసి పర్లేదు. రైట్. 13th verse చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు 12th verse లో, పాత నిబంధనలో మీకు నిరీక్షణ లేదు, ధర్మశాస్త్రములో మీకు నిరీక్షణ లేదు. తప్పు చేస్తే శిక్ష కోసం ఎదురు చూడటం తప్ప ఆ శిక్ష నుంచి తప్పించుకునేటువంటి నిరీక్షణ, నిత్య జీవానికి వెళ్తామనే నిరీక్షణ పాత నిబంధనలో లేదు. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చిన తర్వాతే, ఆయన శిలువ త్యాగము తర్వాతే, ఆయన కృప ద్వారానే, మనం కేవలం విశ్వసించడం ద్వారానే ఆ నిరీక్షణ మనకి కలిగింది. నువ్వు చేసే క్రియల వల్ల, నువ్వు ఉపవాసాలు చేస్తేనో లేకపోతే ఇంకోటి కూడా చేస్తేనో నీకు నీతి దొరకదు, నువ్వు రక్షించబడవు, నువ్వు పరలోకానికి వెళ్ళవు. యేసుక్రీస్తు ప్రభు వారు శిలువ మీద చేసినటువంటి, ముగించినటువంటి ఆ యొక్క కార్యాన్ని నువ్వు నమ్మినట్లయితే, ఆయన విశ్వాసం ఉంచితేనే నువ్వు పరలోకానికి వెళతావు. ఆ తర్వాత 13వ వచనం మనం చూసినట్లయితే 13th verse, and not as Moses which put a veil over his face, the children of Israel could not steadfastly look to the end of that which is abolished. చదవమ్మా. తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలు తేరి చూడకుండునట్లు మోషే తన ముఖము మీద ముసుగు వేసుకొనెను. ఎప్పుడు అలాగే ఉండట్లేదంట, తగ్గిపోతుందంట. తగ్గిపోయి ఏమవుతుందంటే అబాలిష్డ్ అంట. అబాలిష్డ్ అంటే కనుమరుగైపోవటం. ఈరోజు ధర్మశాస్త్రము, పాత నిబంధన మనకి ఉన్న హిస్టరీగా కానీ అవి వాడుకలో ఉండటానికి కాదు, ముగించబడి అయిపోయింది, కనుమరుగైపోయినట్టే. ఇంకా నువ్వు అందులో ఉన్న వ్యక్తులు లేదంటే దానిలో ఉన్నటువంటి సంఘటనలను తీసుకొని నువ్వు బోధించు, తప్పులేదు. అందులో మంచినిచ్చి బోధించు, చెడు చేయకూడదని ఉదాహరణల మాదిరిగా నువ్వు బోధించు. అంతేగాని పాత నిబంధనలో ఉన్నటువంటి కట్టడలు, నియమాల్ని అనుసరించడం అనేది తప్పు. ఎందుకంటే అది మరణ కారణమగు పరిచర్య. 14వ వచనం, but their minds were blinded, for until this day remaineth the same veil untaken away in the reading of the Old Testament, which veil is done away in Christ. చదవమ్మా. మరియు వారి మనస్సులు కఠినములాయను గనుక. ఇప్పుడు దాకా మీకు ఈ ఓల్డ్ టెస్టిమెంట్ అనే పదాన్ని నేను చెప్తూ వచ్చాను, కానీ బైబిల్ వర్స్లో మీరు చూడలేదు. లా అంటున్నారు, ధర్మశాస్త్రం అంటున్నారు. సో అది వేరే ఉందేమోలే, పాత నిబంధనలో కొంత భాగమేమో అది, సో దాన్ని మనం ఆచరించకూడదేమో, అంతేగాని మిగిలిన ఆచరించవచ్చేమో అనుకుంటున్నారేమో. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, చదవమ్మా. గనుక మరియు వారి మనస్సులు కఠినములాయను గనుక. వారి మనస్సులు కఠినమైన, తెలుగులో కఠినము, ఇంగ్లీష్ లో బ్లైండెడ్. వారి మనసులు గుడ్డివైపోయినాయి, అంటే వారి మనోనేత్రాలు తెరవబడలేదు. గుడ్డివాయను కనుక నేటి వరకు అంటే ఇప్పటికి టిల్ డేట్ పాత నిబంధన చదవబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడుటకు ఆ ముసుగే నిలిచి ఉన్నది. ఇది పరిస్థితి. ఈ రోజున పాత నిబంధనను బోధిస్తూ, పాత నిబంధనను ఆచరిస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో, సంఘాలు గాని, వ్యక్తులు గాని, విశ్వాసులు గాని, సహవాసాలు గాని, దానికి కారణం ఏంటంటే వాళ్ళకి ఇంకా ముసుగు టేస్ట్ ఉంది. ముసుగు తీయబడితేనే సత్యం తెలుస్తుంది.
ముసుగుంటే నీకేమైనా కనిపిస్తుందా? ముసుగుంటే నీకేమైనా కనిపిస్తుందా? నీ కళ్ళకి గంతలు కలిపితే ఏమైనా కనిపిస్తుందా? కనిపించదు. ఈ రోజున ఎవరెవరైతే ఆ పాత నిబంధనకు సంబంధించిన ఆచారాల్ని, పద్ధతుల్ని ఫాలో చేస్తున్నారో వాళ్ళందరి పరిస్థితి ఏంటంటే ఆత్మీయంగా వారి కళ్ళు మూయబడి ఉన్నాయి. అందుకే ఇంకా దాన్నే వెంబడిస్తున్నారు. సత్యం వాళ్ళకి తెలియట్లా. క్రీస్తులో అది కొట్టివేయబడింది. ఏంది కొట్టివేయబడింది? చదవండి, అండర్లైన్ చేసుకోండి మీరు ఒకసారి. చదవం ఒకసారి మళ్ళీ 14. మరియు వారి మనస్సులు గుడ్డివాయను కనుక నేటి వరకును పాత నిబంధన చదవబడినప్పుడు క్రీస్తునందు కొట్టివేయబడినని, అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఏమండి? నిలిచి ఉన్నది. క్రీస్తునందు కొట్టివేయబడిందని, అది సమాప్తమైందని, ఇంకా అది మన మరణానికి తీసుకెళ్లేదని, చంపుద్దని ఇంత చక్కగా పౌలు గారు రాస్తే కూడా, ఆయన రాసింది ఆఫ్ కోర్స్ యూదుల కొరకు ప్రత్యేకంగా, ఇప్పుడు ప్రపంచంలో ఉన్న విశ్వాసులందరి కొరకు. అయినా మన క్రైస్తవ సంఘాల్లో పాత నిబంధనలకు సంబంధించిన వేషధారణ, పాత నిబంధనలకు సంబంధించిన ఆచారాలు, పద్ధతులు, పండుగలు ఇవన్నీ చేస్తున్నారంటే ఏమనాలి వీళ్ళని? మనం ఏం అనలేము. వాళ్ళు దేని కొరకు ఏర్పాటు చేయబడ్డారో దానికి పోతున్నారని అర్థం. ప్రభు వారి అందరిని విడిపించును గాక. ఆమేన్. 15th verse. But even unto this day, when Moses is read, the veil is upon their heart. జాగ్రత్త గమనించండి. చదవమా 15వ వచనం చదువు. నేటి వరకును మోషే గ్రంథము వారు చదువునప్పుడు. జాగ్రత్త గమనించండి. ధర్మశాస్త్రాన్ని పౌలు గారు ఎవరి గ్రంథంగా సంబోధిస్తున్నాడు ఇక్కడ? చెప్పాలా? చదవరు, వినట్లేదు ఎవరు? చదవమా 15. నేటి వరకు మోషే గ్రంథం అంటండి. ఏంటది? మోషే గ్రంథము ఏంటది? ధర్మశాస్త్రం, పాత నిబంధన. జాగ్రత్తగా అర్థం చేసుకోండి సార్. అందరికి చెప్పండి సార్. మీరు మీద రాసి చెప్పండి, అందరికి చెప్పండి సార్ బాబు. అది మోషే గ్రంథం. చదువుమా. నేటి వరకును మోషే గ్రంథము వారు చదువునప్పుడెల్లా ముసుగు వారి హృదయముల మీద ఉన్నది. అది సంగతే. బాగా మనోళ్ళు అసలు మీకు తెలీదు. ఐజియా మీద ఒక 2-3 సంవత్సరాలు మెడిటేషన్ చేస్తారు, అది చేస్తుంటారు, ఇది చేస్తుంటారు. పాత నిబంధన బాగా ధ్యానిస్తూ ఉంటారు. కొత్త నిబంధన మళ్ళీ చెప్తున్నా, కొన్ని లక్షల సార్లు చెప్తాను, చచ్చిపోయే వరకు చెప్తాను. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు అవి చదవండి, అర్థం చేసుకోండి, వాటిని పాటించండి. చాలా ఎక్కువ అది. అంతకు మించింది ఏమి లేదు. వద్దురా బాబు, అయిపోయిన దాన్ని, పాత దాన్ని ఎందుకురా బాబు తెచ్చుకుని? అది చంపేస్తుంది నిన్ను తీర్పు తీర్చుద్ది. అది దాన్నే చేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే అది చదువుతున్నప్పుడు వాళ్ళ కళ్ళకి ఇంకా ముసుగు అలాగే ఉందంట. 16వ వచనం. Nevertheless, when it shall turn to the Lord, the veil shall be taken away. వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసి వేయబడును. దాని అర్థం ఏంటి? ధర్మశాస్త్రాన్ని చదువుతూ, ధ్యానిస్తూ, బోధిస్తూ, ఆచరిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంకా వాళ్ళు ప్రభు తట్టు తిరిగారా, తిరగలేదా? తిరిగితే అప్పుడు వాళ్ళకి ఆ ముసుగు తీయబడుద్దంట. యూదులు ఇప్పుడు ప్రభు తట్టు తిరిగారా? చెప్పండి. యూదులు ప్రభు తట్టు తిరిగారా? తిరగల. అందుకే వాళ్ళకి ఆ ముసుగు ఇంకా అలాగే ఉంది. మన ముస్లిం సహోదరులు ప్రభు తట్టు తిరిగారా? తిరగల. కాబట్టి ఇంకా ఆ ముసుగు వాళ్ళకి అలాగే ఉంది. అదేవిధంగా పాత నిబంధనలు అనుసరిస్తూ వాటి ఆ పండుగలు అవనివ్వండి, ఆచారాలు అవన్నీ చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇంకా ప్రభు తట్టు తిరిగారా, తిరగలేదా? తిరగలేదు. అది సంగతి. సో దయచేసి ప్రభు తట్టు తిరగండి. అప్పుడే ఆ ముసుగు తీయబడుతుంది. లేకపోతే ఆ ముసుగు అలాగే ఉంటుంది. అలాగే ముసుగేసుకొని గొంతులోకి వెళ్ళిపోయి నశించిపోతాం. 70th verse. Now the Lord is that Spirit, and where the Spirit of the Lord is, there is liberty. చదవమ్మా.
ప్రభువే ఆత్మ, ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రము ఉండును. అక్కడ స్వాతంత్రము ఉండును. ఉండును. పాత నిబంధన అంతా కూడా కండిషన్స్ తో కూడింది. కండిషన్స్ తో కూడింది. స్వాతంత్రం ఉండదు పాత నిబంధనలో, గుర్తుపెట్టుకో. పాత నిబంధనలో స్వాతంత్రం ఉండదు. నువ్వు ఏది పడితే చేయడానికి వీలు లేదు. ఆదివారం నువ్వు ఏ పని చేయకూడదు. విశ్రాంతి దినం అనేవాళ్ళు కదా, విశ్రాంతి దినం నువ్వు ఏ పని చేయకూడదు. నీ పనులతో కూడా పని చేయించకూడదు. అర్థమవుతుందా? అలాంటి సందర్భంలో యేసుప్రభు వారు అదే రోజు ఒక వ్యక్తిని స్వస్థపరిచినప్పుడు ఎలాగ నువ్వు విశ్రాంతి దినమున పని చేస్తావు అని అంటే యేసుప్రభు అన్నాడు, అయ్యా నీ యొక్క గేదో ఆవో లేదంటే నీ గుర్రమో గుంటలో పడిపోయింది అనుకో విశ్రాంతి దినంలో, విశ్రాంతి దినం కదా అని దాన్ని పైకి లాక్కుండా వదిలేస్తావా? వదిలేవు కదా. అలాగే నేను కూడా ఆమెను విడిపించాను, లేకపోతే అతన్ని స్వస్థపరిచానని చెప్పాడు. సో మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మన వాళ్ళు అంటానికి లేదు, వీళ్ళు ఏం చేస్తున్నారంటే పాత నిబంధనలోని ఆచారాల్ని పద్ధతుల్ని కొన్నిటిని అన్ని చేయలేరు. ఎట్టాగు మళ్ళీ అన్ని చేయడానికి ఏమి ఇబ్బందో నాకు కూడా అర్థం కాదు. అన్ని చేయరు. బళ్ళు ఇస్తారా అంటే బళ్ళు ఇవ్వరు. ఏమండి బళ్ళు ఇస్తారంటే ఎవరు? ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారండి, బలి వాళ్ళు మొక్కుని కొంతమంది ఉంటారు. మెదక్కి వెళ్ళిపోయి ఏటను తీసుకెళ్ళి అక్కడ కోసేసి భోజనాలు చేసుకుని వచ్చేస్తారు మొక్కుబడి. ఎన్ని ఉన్నాయి అంటే వాళ్ళకి ఏదైతే ఫీజిబుల్గా ఉంటాయో వాళ్ళకి చేయగలుగుతారో అవన్నీ చేసుకుంటా పోతున్నారు. ఇంక్లూడింగ్ చెప్పాను కదా, కుర్చీ వేయటం, 7 క్యాండిల్ పెట్టడం, ధూపాలు వేయటం, ఇవన్నీ చేయటం. ఏమి చేయొద్దమ్మా. క్రియల ద్వారా నువ్వు అవి చేయటం ద్వారా, క్రియల ద్వారా నీకు దేవుని నీతి అనుగ్రహించబడే అవకాశం లేదు. మనం కేవలము ఆయన కృప ద్వారా, విశ్వాస మూలముగా కృప ద్వారానే రక్షించబడ్డాము, మన క్రియల వల్ల కాదు. కనుక ఎవరు కూడా వారి యొక్క క్రియలను బట్టి వారిని వారు బూస్ట్ చేసుకోకూడదు. అది బైబిల్ గ్రంథం నూతన నిబంధనలో ప్రభు తెలియజేసిన సత్యం. కానీ ఇంకా ఎక్కువ శాతము క్రైస్తవ సమాజము ఎలా ఉంది అని అంటే, వీరంతా కూడా పాత నిబంధన ధర్మశాస్త్రమును అనుసరిస్తూ వాటిలో ఉన్న పండుగలు, ఆచారాలు, పద్ధతులు చేస్తూ మరణ కారణమగు పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉంటున్నారు. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. Galatians 2nd chapter 21st verse. ఎవరైతే ఆ విధంగా చేస్తున్నారో, ఎవరైతే పాత నిబంధనని ఇంకా అనుసరిస్తున్నారో, ఎవరైతే పాత నిబంధనలో ఉన్నటువంటి ఆచారాల్ని, పద్ధతుల్ని, పండుగల్ని చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ చేస్తున్న పని ఏంటో తెలుసా? ఒకసారి చూడండి. నేను దేవుని కృపను నిరర్థకం I do not frustrate the grace of God. నేను దేవుని కృపను నిరర్ధకము చేయను. I do not frustrate the grace of God. For if righteousness come by the law, then Christ is dead in vain. నేను దేవుని కృపను నిరర్థకము చేయను. నేను దేవుని కృపను నిరర్ధకము చేయను. నీతి ధర్మశాస్త్రము వలనైతే, నీతి ధర్మశాస్త్రము వలనైతే, పాత నిబంధనలో ఉన్నటువంటి క్రియలు చేయటం వలన నీతి కలిగేటట్లయితే, నీతి నువ్వు పొందుకునేటట్లయితే, నువ్వు నీతిమంతుడివి, నీతిమంతురాలుగా అయ్యే పరిస్థితే ఉంటే, ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. పాత నిబంధనలో ఉన్న ఆచారాలు, పద్ధతులు, పండుగలు అవన్నీ చేస్తేనే నువ్వు నీతిమంతుడు అవుతావని, ఒకవేళ చేస్తే నీతిమంతుడు అవుతావు నువ్వు అనుకుంటే, మరి అలాంటప్పుడు ప్రభువు చనిపోయింది, ఆయన సిలువలో త్యాగం చేసి ఆ విధంగా మరణించింది ఏంటంట, ఏమవుద్దంట అంటే ప్రభువు కార్యాన్ని నిష్ప్రయోజనం చేస్తావా నువ్వు? అంటే అది నిష్ప్రయోజనం అవ్వదు, కానీ నిష్ప్రయోజనం అనే విధమైనటువంటి బిల్డప్ని సొసైటీకి ఇస్తావా నువ్వు? వాడు తిరిగి కుర్చీ వైపు తిరిగి ప్రార్థన చేస్తేనే కరెక్టు, తెల్ల గౌన్ వేసుకుంటేనే కరెక్టు, ఈ పండుగల ఆచారాలు అప్పుడు అన్ని పాటిస్తేనే కరెక్ట్ అని యూదుల్లాగానే ఉంటావా నువ్వు? ఇంకా కొత్త నిబంధన తెలిసిన తర్వాత కూడా అలా చేస్తే క్రొత్త నిబంధన అనే దానికి నువ్వు విలువిచ్చిన వాడివి కాదు.
అలా చేస్తే ఆయన శిలువ త్యాగము నిష్ప్రయోజనం. ఏమన్నా అవునా? నిష్ప్రయోజనమా? ఆయన ఎందుకు అనవసరం పాపం ఆయనకి తెలియక మనోళ్ళు ఇవన్నీ చేసి ఎట్టకు పరలోకానికి వచ్చేస్తారని తెలియక పాపం ఆయన వచ్చి మన కోసం చనిపోయాడా? చెప్పాలా? ఏ మనిషి కూడా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ త్యాగము ద్వారా తప్ప పరలోక రాజ్యానికి వెళ్ళలేడు. నీ క్రియల ద్వారా నువ్వు మరి పరలోకానికి వెళ్తావు అనేటువంటి ఆలోచనలు ఉంటే గనక ఆయన మరణాన్ని, శిలువ మరణాన్ని నిష్ప్రయోజనము చేసిన వాడు అవుతావు, చేసిన దానం అవుతావు. హల్లెలూయా. Just come back to let's read Galatians 5th chapter. First verse onwards. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం నుంచి. Stand fast therefore in the liberty wherewith Christ hath made us free, and be not entangled again with the yoke of bondage. చదువమ్మా. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమనే కాడి కింద చిక్కుకొనకుడి. ఈ దాస్యం అనే కాడేంటో తెలుసా? ఏంటది? పాత నిబంధన, ధర్మశాస్త్రము. దాని నుంచే కదా విడిపించడానికి, దాని శాపము నుంచే కదా విడిపించడానికి ఆయన మన కోసం మరణించాడు. కానీ మీరు మళ్ళీ దాని కిందకి వెళ్ళొద్దు అని దేవుడు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అండ్ 2nd, 3rd, 4th, 5th verses. చూడుడి, behold, I Paul say unto you that if ye be circumcised, Christ shall profit you nothing. For I testify again to every man that is circumcised, that he is a debtor to do the whole law. Christ is become of no effect unto you, whosoever of you justified by the law, you are fallen from grace. చదవమ్మా. చూడుడి, మీరు సున్నతి పొందిన ఎడల క్రీస్తు వలన మీకు ప్రయోజనం ఏమీ కలగదని. అంటే సున్నతి అనేది ఆచారము కదా, ఆచారం. సున్నతి పొందడం వల్ల మీకేమీ ఉపయోగము కలుగదని పౌలను నేను మీతో. సో ఇక్కడ ఓన్లీ సున్నతిని మాత్రమే తీసుకోబాకండి. పాత నిబంధనకు సంబంధించిన ఏ ఆచారమైనా, ఏ పండుగైనా, ఏ పద్ధతి అయినా మీరు గనక చేస్తే దానివల్ల మీకు ఏం ఉపయోగమో, ప్రభుకి ఏం ఉపయోగం లేదు దానివల్ల. చదువమ్మా. ధర్మశాస్త్రము యావత్తు ఆచరింపబద్ధుడై ఉన్నాడు. నువ్వు ఒకటి గనక చేస్తున్నట్లయితే అన్నీ చేయాల్సిన అవసరం నీకు ఉందని నువ్వు తెలుసుకోవాలి. చేయాల్సిన భారము లేదా బాధ్యత నీ మీద ఉంటది. ధర్మశాస్త్రము యావత్తు ఆచరింపబద్ధుడై ఉన్నాడని సున్నతి పొందిన ప్రతి మనుషునికి నేను మరలా దృఢముగా చెప్పుచున్నాను. మళ్ళీ చెప్తున్నా అంటున్నాడు పౌలు గారు, హెచ్చరిస్తున్నాడు ఆయన. మీరేంటో ఇంకా పాత నిబంధననే పట్టుకొని ఎలాడుతున్నారు, ఇంకా సున్నతి లేక ఆచారాలను పట్టుకొని ఎలాడుతున్నారు. ఒకవేళ మీరు వాటిని గనక చేస్తున్నట్లయితే అందులో ఉన్న అన్ని కూడా మీరు చేయాలి యేసు ప్రభులాగా. ఏ పాపము చేయకుండా జీవించాలి యేసు ప్రభులాగా. అప్పుడే పరలోకానికి వెళ్తాది. అసాధ్యము. నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు. చదవమ్మా. మీలో ధర్మశాస్త్రం వలన, జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి, ఇవన్నీ కూడా మీరు తెలియజేయాలి వేరే వాళ్ళకి. మీలో ధర్మశాస్త్రము వలన అనగా ఏంటి? ధర్మశాస్త్రం అంటే క్రియలతో కూడినటువంటి నీతి. ఇది చేస్తే నీతిమంతుడు, ఇది చేయకపోతే పాపం చేసినట్టు. సో ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలన
నీతిమంతులను తీర్చబడు వారెవరో నీతిమంతుడని తీర్చబడువాడెవడో వారు క్రీస్తులో నుండి. జాగ్రత్తగా గమనించి, నేను తెల్ల కోట్ వేసుకున్నాను, తెల్ల కోట్ వేసి తెల్ల బట్టలు వేసుకున్నాను, లేదంటే నేను అడి తిరిగి ప్రార్థన చేస్తున్నాను, లేకపోతే యెరూషలేము తట్టు తిరిగి ప్రార్థన చేస్తున్నాను, ఇట్లాంటి ఆ పండుగ ఈ పండుగ పాత నిబంధనలు ఉన్న పండుగలు చేసుకుంటే ఎన్ని ఎవడైతే చేస్తున్నాడో వాళ్ళందరంట, చదువమ్మా, వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు. క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. ఇదండి సంగతి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, దేవుని కృప లేకుండా మనం బ్రతకగలమా? క్రీస్తు నుండి తొలగిపోయి దూరం వైపు మనం బ్రతకగలమా? ఎవరెవరైతే పాత నిబంధనని ఇంకా ఆ క్రియలను చేస్తూ అవి చేయటం వలన మేము నీతిమంతులం పరిశుద్ధులం అని అనుకుంటున్నారో వాళ్ళు క్రీస్తు నుంచి బొత్తిగా వేరు చేయబడ్డారు, కృప నుండి తొలగిపోయారు. ఈ యొక్క హెచ్చరికతో కూడిన వాక్యాన్ని మీరు అందరికీ తెలియజేయండి. హల్లెలూయా. ప్లీజ్ షేర్ ఇట్ విత్ ఎవ్రీవన్. ఐఎమ్ సో హ్యాపీ దట్ యూట్యూబ్లో కూడా దీన్ని అప్లోడ్ చేస్తా ఉన్నాం. కొద్ది నెలలుగా అప్లోడ్ చేస్తున్నాం యూట్యూబ్లో మెసేజెస్. కొన్ని వందల మంది చూస్తూ ఉన్నారు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. మీరు కూడా మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. బికాస్ సత్యమే మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. అందరు చేస్తున్నారని మనం కూడా చేయటానికి వీల్లేదు. ఎంతో కాలంగా వస్తున్న ఆచారం అని చేయటానికి వీల్లేదు. క్రొత్త నిబంధనని మనం అనుసరించాలి, పాత నిబంధన కాదు. పాత నిబంధనలు చదవండి, అర్థం చేసుకోండి, అందులో తెలుసుకోండి విషయాలు. అంతేగాని అందులో ఉన్న ఆచారాలు, అందులో ఉన్న నియమాలు, వాటిని చేసే ప్రయత్నం ఏమాత్రం చేయకండి. అలా చేస్తే మీరు మరణ కారణముగు పరిచర్యలో ఉన్నట్లు, అక్షరము చంపును అనగా చనిపోయే స్థితిలో ఉన్నట్టు. అంతేకాకుండా మినిస్ట్రేషన్ ఆఫ్ కండెమినేషన్ అన్నాడు. తీర్పు తీర్చి శిక్షా విధికి కారణమయ్యే పరిచర్య అంటున్నాడు. హల్లెలూయా. బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్. అందరూ లేచి నిలబడితే చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీ యొక్క అపారమైన కృపను బట్టి వందనాలు. ఈ మధ్యాహ్న సమయంలో మీ పాదాల సంధికి వస్తూ ఉన్నాం. అవును ప్రభువా, ధర్మశాస్త్రము పాత నిబంధన నీలో కొట్టివేయబడిందని, సమాప్తమైందని తెలియని అజ్ఞాన దశలో ఎంతోమంది క్రైస్తవులుగా ఉన్నవారు ఆచారాలని పద్ధతుల్ని పాటిస్తూ వాటి ద్వారా నీతిమంతులం అవుతాం అనుకుంటున్నారు. అలా అనుకొని నీ యొక్క సిలువను నిష్ప్రయోజనమైనటువంటి తప్పుటి సాక్ష్యాన్ని లోకానికి చూపిస్తున్నారు. కాదు, నేను ఈ రోజున ఏ స్థితిలో ఉన్నానో, నేను ఈ రోజున రక్షించబడటానికి, నేను ఈ రోజున ఏమై ఉన్నానో దానికి కారణం కేవలం యేసుక్రీస్తు ప్రభువే. ఆయన సిలువ త్యాగమే, ఆయన సిలువ మరణమే అనేటువంటి సత్యానికి సాక్షులుగా ఉండేలాగా మమ్మల్ని జీవింప చేయమని, ఆ విధంగా మరణ కారణముగు పరిచర్యలో, శిక్షా విధికి కారణముగు పరిచర్యలో అయా ఎవరైతే ఉన్నారో ఇంకా పాత నిబంధనలో, వారు దాన్ని చదువుతున్నప్పుడు వాళ్ళకి మరి మూసుగా అలాగే ఉంటుంది. వాళ్ళు నీ వైపు నీ తట్టు తిరగట్లేదు కాబట్టి వాళ్ళకి ఆ సత్యం తెలియట్లేదు, ఆ మూసుగా అలాగే ఉంటుంది. కాబట్టి దయతో వారందరూ కూడా మీ తట్టు తిరుగులాగా మీ కృపను అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Praise the Lord, praise the Lord. God bless us. We are all blessed.